చూస్తే అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం, ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం, గొడవలతో అభివృద్ధికి ఆటంకం, ఇచ్చిపుచ్చుకునే దూరంతోనే సమస్యల పరిష్కారం. తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు జూబ్లీహిల్స్ నుంచి భారీ ర్యాలీ ఘనంగా సత్కరించిన నేతలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది సైకోనే కాదు, ఓ భూతం. అభివృద్ధిని అడ్డుకునే ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నేనే తీసుకుంటా. పెట్టుబడులు పెట్టాలని అక్కడికి రమ్మని కొందరిని అడిగితే మీ మీద మాకు నమ్మకం ఉంది, మీకు ట్రాక్ రికార్డు ఉంది, కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఒకవేళ మళ్ళీ ఆ భూతం ఎప్పుడైనా ముందుకు వస్తే మేమేమవుతామని అడుగుతున్నారు. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేసే బాధ్యత నేను తీసుకుంటానని వారికి చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కి ఆదివారం వచ్చారు. జూబ్లీహిల్స్లో తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన ఆయనను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వేల మంది కార్యకర్తలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారన్నటువంటి వార్తని